అది ఏంటంటే అన్న ఆ. మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా, అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా. మంగమ్మ! అడుగులాని పంచాయతీకి పిలిచారే, ఇది అమ్మాయి పేరు. ఓహో. నిలవేణి! ఇది కరెక్ట్. ఎలా నిన్ను నిలవేణి! ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఎవరిది? ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? పోనికిరా నల్లుడు. ఏమన్నా పెద్దలుడు అన్నాను. తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుణ్ణి, మీ నాన్నకి పెద్దల్లుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్. అవును, అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. అరే, ఈ కుటుంబం కోసం బయటకెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా అక్కడ గొడవ? మాట్లాడుకుంటున్నాం మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరినీ కట్టగట్టి కుమ్మలు పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసింది నీ దగ్గరికి? ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండి. మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు మీలాగే ఉంటారు. నోర్మయ్, రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. పెట్టరు. నిలవేణి! ఏంటమ్మా కింద గొడవ? వెద్దలు నీ కూడా పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్ గా వినపడుతుంది కదా. ఏంటమ్మాటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. తీసుకోండి స్వామి. ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు? ఉండేగోలే నాన్న. నాయుడు గారు, ఏంటి స్వామి? వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు? బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి. ఏమండి మన చిన్నలుడి జాతకం కూడా చూపిద్దాం. ఏ స్వామి, ఇది మా చిన్నల్లుడు గారి జాతకం అండి. నాయుడు గారు, స్వామి వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా? అవును స్వామి. ఓహో, అలాగడిగారేంటి? ఏం లేదు. ఆయ్ జాతకం ప్రకారం ఆయ్. మీ అల్లుడికి 2 భార్యలు ఉండాలి. ఏంటి స్వామి అంత మాట అనేశారు? ఉన్న విషయం చెప్పాను.